Incoming. మరి నడిగడ్డలో శక్తిపీఠమైన ఆలంపూరు గడ్డ మీద నా జన్మభూమి జన్మించిన గడ్డ మీద రాజ్యాంగం ఇచ్చిన పవిత్రమైన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణలో ఉండే అందరి ప్రజలకు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే అలంపూరు, గద్వాల, వనపర్తి, కొల్లాపూరు, అచ్చంపేట, తర్వాత కల్వకుర్తి, ఈ నాగర్ కర్నూలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని చెప్పేసి నేను చేతులు జోడించి కోరుకుంటున్నా. నేనైతే ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన నడవాలని, రాజ్యాంగం రక్షించబడాలని, మరి కూలీల పిల్లలు, రైతు కూలీల పిల్లలు, కౌలు రైతుల పిల్లలు వీళ్ళందరూ కూడా కార్లలో తిరిగే రోజు రావాలని కోరుకుంటూ ఆ కళను నిజం చేసుకోవాలని చెప్పేసి నిజం చేయాలని చెప్పేసి ఈరోజు నా ఓటు వినియోగించుకోవడం జరిగింది. అందుకొరకే మీకు ఇష్టమైన అభ్యర్థి మీద ఏ మాత్రం భయమో నిస్సందేహంగా భయం లేకుండా దయచేసి మీ ఓటు వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాను. భూమైన అలంపూరు గడ్డ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన ఈ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరి నేనైతే బిడ్డల భవిష్యత్తు కోసం, మరి పేద బిడ్డలందరూ కాలినడకన పోయే బిడ్డలందరూ కార్లలో తిరగాలని, అదేవిధంగా కూలీల బిడ్డలు, రైతుల బిడ్డలు, కౌలు రైతుల బిడ్డలు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి, దేశం రక్షించబడాలని చెప్పి, ఈ దేశంలో రాజ్యాంగం రక్షించబడాలని, రాజ్యాంగబద్ధమైన పాలన ఉండాలని, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని చెప్పి నేను ఓటు వేసాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా దయచేసి ఈ ఓట్లు వేయాలని చెప్పేసి